హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 21వ భాగాన్ని వినేద్దాం. ఉమా ఉమా నిన్నేనే, ఏమైంది చెప్పు, ఎందుకు అలా ఉన్నావు, అసలు అక్కడ ఏం జరిగింది? సౌమ్య, అదేం లేదులే, కానీ నువ్వు రేపు ఉదయం రెడీ అయ్యి ఇంటికి రా, అక్కడ చెబుతా. ఏంటే నువ్వు, అసలు ఫంక్షన్లో ఏం జరిగింది, నువ్వెందుకు తిరిగి వచ్చావని నేను అడుగుతూ ఉంటే అవి చెప్పకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అదేం లేదులే, కానీ నువ్వు రేపు రా, మన ఇంట్లో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, అందుకే ఇంక నేను వెళ్తున్నాను. అలానే కానీ మహి అన్నయ్య వచ్చాడు, నువ్వు నాకు చెప్పలేదే, చెప్పుంటే ఇంటికి వచ్చేదాన్ని కదా. నాకే తెలీదు, నీకేం చెప్పాలి, ఆయన వచ్చినా నాకు కనిపించకుండా ఉన్నారు. ఉమా ఉమా ఏంటే నీకు ఈ పరధ్యానం? ఏం లేదులే సౌమ్య, నేను ఇంక వెళ్తాను. సరే. ఏంటి ఉమా ఇలా ఉంది, ఇంకా ఇంట్లో సర్ప్రైజ్ ఏంటో, మరి రేపు వెళ్తే కానీ అక్కడ తెలీదు. ఏంటో మహికి నేను ఇష్టం లేదు. ఇప్పుడు ప్రియా కూడా అదే కథ చెప్పింది. అయినా మహి కూడా నా ముందు అలా నటిస్తూ ఉన్నాడు. ఆ విషయం తెలిసి కూడా నాకే బుద్ధి లేదు. ఏంటి నా జీవితం ఎటు వెళుతుందో కూడా నాకే తెలియడం లేదు. అయినా మనం అనుకున్నా అనుకోకపోయినా దేవుడు నా తలరాతలో ఇంతే రాశాడు. అలాంటప్పుడు ఏమనుకున్న ప్రయోజనం ఉండదు కదా అనుకుని ఉమా ఫీల్ అవుతుంది. అసలు ఉమా ఇక్కడికి ఎందుకు వచ్చింది, నా గురించి చెప్పడానికా, లేక అయినా ఇదేంటో, నాకు తనతో మాట్లాడాలనుకున్నా ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతూ ఉంది. ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడాలి, లేకుంటే మా మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది అనిపిస్తుంది. ఇంకా తన నన్ను అపార్థం చేసుకుంటుంది అనుకుంటున్నాడు మహి. జీవితం కొన్నిసార్లు మనకి పరీక్షలు పెడుతుంది అనుకుంటాం, కానీ ఆ పరీక్షలు మనకు ఒంటరిగా ఉండడం కూడా నేర్పిస్తాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. శామ్ని అలా తిట్టి తనను బాధ పెట్టి నేను కూడా బాధపడుతూ ఇలా ఐఆమ్ రియల్లీ సారీ శామ్ అనుకుంటూ రాకీ ఫీల్ అవుతున్నాడు. రాకీ ఏంటక్క, ఇదిగో నీకోసం కొత్త డ్రెస్ తీసుకున్నాను, రేపు నువ్వు ఖచ్చితంగా వేసుకో. ఇంకా ఈ డ్రెస్ సంతోష్ అన్నయ్యకి ఇవ్వు. ఉమా, నా కోసం తెచ్చావా? అవునన్నయ్య, నీకోసమే, తీసుకో. రాఖీకి ఫోన్ చేసినప్పుడు మీరు కూడా వచ్చారని చెప్పాడు, అందుకే మీకు కూడా తెచ్చాను. పైగా నువ్వు అన్నావుగా మహి డ్రెస్ని చూసి, అందుకే రాఖీతో పాటు నీకు తెచ్చా. మరి బావగారికి అక్క? అయ్యో రాఖీ, మీ బావగారికి నాకన్నా మంచిగా సెలెక్ట్ చేసేవారు చాలామందే ఉన్నారులే, ఇంకా నేనెందుకు తేవాలి చెప్పు. రండి బావా, అక్క మీ గురించే చెప్తూ ఉంది. ఉమా, అది రాఖీ, ముందు వెళ్ళి డ్రెస్ చూడు ఎలా ఉందో ఏమో, ఈలోపు వంట ప్రిపేర్ చేయాలి. రేయ్ మహి, ఎందుకో ఉమా చాలా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది, వెళ్ళి తనతో మాట్లాడు నువ్వు ఒకసారి అన్నాడు సంతోష్. ఉమా 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 చూడండి, మీరు సారీనే కదా చెప్పాలనుకుంటున్నారు, పర్వాలేదు. ఆయన నాకేం ఇవన్నీ కొత్త కాదుగా, మీతో సారీ చెప్పించుకోవడానికి మీరేం దిగులు పడకండి, సరేనా? ఉమా ఒకసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో విను ముందు. మహి, ఏం చెప్తారు? ఏదో కోపంలో అలా అన్నా, ఇంకా ఏదో ఫ్రెండ్స్ బలవంతంగా డ్రింక్ తాగించారు, నేను ఇబ్బంది పెట్టాలని కాదు, అంతే కదా మీరు చెప్పాలనుకున్నది. ఇవి నాకు ముందే తెలుసు, ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అంటారా? అయినా మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి, నేనేం అనుకోలేదులేండి. ఉమా, అది కాదు, నేనే మర్చిపోయాను, మీరు నాన్నకి బాగలేదని వచ్చారు కదా, మీరు నాకు ఇచ్చిన వారం రోజుల గడువు కూడా అయిపోయింది, అది చెప్పడానికి కూడా మీరు ఇబ్బంది పడుతున్నట్లున్నారు. నాకు తెలుసు, మీరు రేపు ఒక్కరోజు ఉండండి, ఇంక నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఉమా, నేను అది ఉమా అంటూ సంతోష్ పిలిచాడు. ఏంటన్నయ్యా? చూడు, నువ్వు తెచ్చినవి ఎలా ఉన్నాయో, చాలా బాగుంది మీకు. చాలా చాలా థ్యాంక్స్ ఉమా, ఇప్పటి వరకు ఇంత పర్ఫెక్ట్గా ఎవరూ తేలేదు, ఆఖరికి వీడు కూడా. సరే అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేయాలి. రేయ్ నిన్ను, ఇప్పుడు ఈ తొక్కల డ్రెస్ గురించి చూపించడం అంత అవసరమా నీకు? నేనేదో నా మనసులో మాట చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వు పానకంలో పుడకలాగా ఏంట్రా నీ మనసులో మాట అంటే ఏంటి, నాకు అర్థం కావడం లేదు. అంటే తనతో నువ్వు పూర్తిగా విడిపోవాలని చెబుతున్నావా? రే పాపం రా, తను ఇప్పటికే చాలా బాధపడుతుంది, ఇంకా ఇలా చెబితే. సంతోష్, అది కాదు, అదేంటంటే బావా, నీకు ఫోన్ వస్తున్నట్టుంది చాలాసేపటి నుండి, వెళ్ళి చూడండి. నేను ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళు. రాఖీ, నువ్వు పద, మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం. పదండి. మహి నిజంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా? ఆయన ఇక్కడ ఉండాలనే వస్తే కదా ఆలోచించడానికి. నేను అలా చెప్తున్నా, ఒక్క మాట కూడా అనలేదంటే తన మనసులో మాట కూడా అదే కదా. అయినా నాకెందుకు పదే పదే ఈ ఆలోచనలు? ఆయనకి నాతో మాట్లాడాలి అంటేనే ఇష్టం ఉండదు, ఇంకా మహి నాతో ఎలా ఉంటాడు అసలు? అయినా నేను ఇప్పుడు బాధపడినా ఏం రాదు కదా, ముందు వెళ్ళి తనకి టీ ఇస్తాను. ఆయన ఎక్కడున్నారు? రాఖీ, అన్నయ్య వాళ్ళు నాన్న గదికి వెళ్ళడం చూశాను, మరి మహి ఎక్కడున్నాడు? బహుశా మేడ మీద అక్కడే ఉంటాడు అనుకుంటా.
ఏంటి ప్రియా, నువ్వు టాబ్లెట్స్ వేసుకోకుండా ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ ఆరోగ్యం పాడితే ఎలా చెప్పు? ఏంటి, నేను ఇప్పుడు రాలేను, కానీ నువ్వు అలాగే ఉంటే ఎలా? ముందు వెళ్ళి తిను, తర్వాత టాబ్లెట్స్ వేసుకో. చిన్నపిల్లలా మారం చేస్తే ఎలా చెప్పు? ప్రియా, నీకు అలా ఉంటే నాకు ఎలా ఉంటుంది? ముందు తిను, తర్వాత టాబ్లెట్ వేసుకో, సరేనా? బాయ్. ఆయన చాలా బిజీగా ఉన్నారు, నేను ఎందుకు ఇప్పుడు? అదేంటి టీ ఇవ్వకుండానే వచ్చేస్తున్నావు? అంటే అమ్మ అది అది ఇప్పుడు వద్దంట ఆయనకి, అందుకే. ఓ సరే, నువ్వు వెళ్ళి భోజనం గురించి చూడు, ఈలోగా నేను ఆంటీ దగ్గరికి వెళ్ళొస్తాను. సరే అమ్మా, ఈరోజు త్వరగా అన్నీ చేసి రేపటి ఉదయం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి. ముందు రేపు వెళ్ళి రాఖీ పేరు మీద అర్చన చేయించి తర్వాత అన్ని పనులు చేయాలి ఇంకా అంటూ ఆలోచిస్తుంది. ఉమా ఉమా, అదేంటి నాకింత కంగారు? తనని పిలవాలంటే కోపంగా మాట్లాడతా కానీ ఇలా పిలవాలంటే ఎందుకో భయంగా ఉంది. ఉమా ఉమా, ఇంత చిన్నగా పిలిస్తే తాను కాదు కదా, ఎవరు కూడా చూడరు, ఇప్పుడు ఎలా పిలవాలి తనని? హలో హలో, ఏంటండి, ఏమన్నా కావాలా? ఇందాక టీ తెచ్చా, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అందుకే. అంటే అది ఉమా, నేను నేను ఏంటండి అలా కంగారు పడుతున్నారు? అంతా బాగుందా? బాగుంది. మరి ఏంటి? నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పండి. అది ఉమా, ప్రియకి హెల్త్ బాగోలేదు, మీరు వెళ్ళాలి, అంతే కదా మీరు చెప్పాలనుకున్నది? అది అది కాదు 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 రేపు ఒక ముఖ్యమైన పని ఉంది, మీరు ఖచ్చితంగా ఉండాలి, అందుకే మీరు తర్వాత వెళ్తే బాగుంటుంది. అయినా మీరు పెట్టిన గడువు కూడా అయిపోయింది, నేను ఉండమని కూడా చెప్పలేను, కానీ రేపు ఒక్కరోజు ఉండండి ప్లీజ్ అండి, ప్లీజ్ అన్నది ఉమా. థ్యాంక్స్ అండి. నేను తనతో మాట్లాడాలనుకున్నా తాను మాత్రం నేను ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తూ అనుకుంటుంది. ప్రతిసారి ఎందుకు అలానే నన్ను వేరే విధంగా చూస్తుంది? ఎలా తనకు చెప్పాలి నేను తన గురించి ఆలోచించి తనకు సారీ చెప్పడానికి వచ్చానని, ఇంకా తనతో చాలా కఠినంగా మాట్లాడానని? అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనుకుంటే, ఏంటో ఉమా నువ్వు, నీతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? యముని నుంచి ఇప్పుడు కిల్లర్వి అవుతున్నావా ఏంటి? అదేం లేదు సంతోష్. రే ఉమా ఏంటో చేస్తుంది, ఈరోజు నా కడుపుకి ఏదో పండగలా ఉందనుకుంటా. మంచి వాసన వస్తుంది రోయ్. సంతోష్ గారు, అక్క మీకోసమే వంట చేస్తుంది, అన్నీ మీకు ఇష్టమైనవే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను గదిలోకి వెళ్తున్నా అన్నాడు రాఖీ. అవును, ఎందుకు మహి అలా ఉన్నావు? ఏమైందిరా, నువ్వు చాలా డల్గా ఉన్నావే? సంతోష్, అది నేను ఉమ్మతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి తను నాతో నీతో ఎప్పుడు మాట్లాడేది సరిగా, నువ్వు చెప్పాలనుకున్నది కూడా వినదు, అంతే కదా? నువ్వు తనతో ఎప్పుడైతే బాగా మాట్లాడుతున్నావు, ఎప్పుడు కోపంగానో లేక అవసరానికో మాట్లాడతావు, ఇంకా తను నీతో ఎలా మాట్లాడుతుంది చెప్పు. చూడు మహి, తాను నీ వల్ల చాలా బాధపడుతుంది, ఆ బాధ నువ్వే తీర్చగలవు. ఒకసారి తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పు, అప్పుడు తనకు అర్థమవుతుంది. నువ్వు కోపంగా ఉంటేనే అర్థం చేసుకున్నావు ఉమా, ఇప్పుడు తనతో స్నేహంగా ఉండాలనుకుంటున్నావంటే ఎందుకు అర్థం చేసుకో చెప్పు. మహి, ఒకటి అడగనా? నిజంగా నీకు ఉమాతో కలిసి ఉండాలని ఉందా, లేక ఇది కూడా నువ్వు మీ అమ్మ కోసం, లేక మళ్ళీ తనతో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని చేస్తున్నావా? సంతోష్, అన్నయ్య డిన్నర్ రెడీ అయింది, మీరు వస్తే వడ్డిస్తాను. రాఖీ ఎక్కడున్నాడు? గదిలో ఉన్నట్టున్నాడు మా. ఓ రాఖీ, రాఖీ. అక్క, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదక్క. రాఖీ, ఇలా చూడు, నువ్వు దేనికి బాధపడకు సరేనా? నువ్వు అనుకున్నది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది, నీకు తెలుసు నేను చెబితే జరుగుతుందని. కానీ శామ్ ఎలా వస్తుందక్క? తనని చాలా బాధ పెట్టాను, తను నా వెనక తిరుగుతూ నేనంటే ఇష్టమని చెప్పినా తనని నేను చాలా చీప్గా చూడడం, నానా మాట్లాడటం, ఇంకా తను నా గురించి కూడా ఆలోచించదు కదా. ఏం ఆలోచిస్తున్నావు రాఖీ? పద భోజనం చేద్దు కానీ. అక్క. అబ్బా ఉమా, చాలా బాగున్నాయి వంటలు, మా వాడు చాలా అదృష్టవంతుడు అన్నాడు సంతోష్. అవునన్నయ్య, చాలా అదృష్టవంతుడు. సరే రాఖీ, నువ్వు రేపు ఉదయం రెడీ అవ్వు, మనం బయటికి వెళ్దాం. అన్నయ్య మీరు కూడా, అందరం కలిసి బయటికి వెళ్ళాలి. సరే అమ్మా, బాగా ఎంజాయ్ చేద్దాం అందరూ, మళ్ళీ ఎప్పుడు కలిసేదో ఏమో. అవునన్నయ్య, ఇంకా కలిసేది ఎప్పుడు, అసలు కలుస్తామో లేదో కూడా తెలియదు కదా. ఏంటి ఉమా నువ్వు అలా అంటున్నావు? నువ్వు మాతో పాటే రావా? ఇంకా కొన్ని రోజులు ఉంటావా ఇక్కడ? అంటే అన్నయ్య అది అక్క, ఏంటి కంగారు పడుతున్నావు? ఏం లేదులే, ముందు తినండి, మీరు తర్వాత మాట్లాడుకుందాం. రాఖీ, నువ్వు అసలు సరిగా తినడమే లేదు, ముందు తిను. చాలక్క, ఎంత వడ్డిస్తావు ఇంకా? తిను ముందు. ఈలోపు నేను ఇంకా కొన్ని తేలేదు, తెస్తాను. మళ్ళీ నేను మహితో పాటు వెళ్ళే అవకాశం కూడా నాకు లేదు,
ఆయన ఇక్కడ రావడానికి అన్ని కండిషన్స్ పెట్టారు. ఇంకా నేను ఆయనతో పాటు వెళ్ళడానికి ఆయన అసలు ఒప్పుకోరు నాకు తెలుసు అని బాధపడుతూ ఉంది కిచెన్లో. అక్క ఇంకా రాలేదేంటి? వస్తున్నాను రా, ఇవిగోండి మీకోసం స్పెషల్గా చేశాను ఈ పాయసం. థ్యాంక్స్ ఉమా. థ్యాంక్స్ ఎందుకన్నయ్య, తినండి. మహి మీకు పాయసం. ఇవ్వు అమ్మా. వాడికి పాయసం బదులు కొద్దిగా కారం ఇవ్వు, అప్పుడన్నా మాట బయటకు వస్తుందేమో. వచ్చినప్పటి నుండి సైలెంట్గా ఉన్నాడు. రేయ్ ముందు తిను బాగా, నాతో తర్వాత బాగా గొడవ పడదు, నాకు సెటర్లు వేద్దు గాని. బావా మీరు బాగా మాట్లాడతారే. రాఖీ ఇంక వెళ్ళు, మళ్ళీ ఉదయాన్నే నువ్వు రెడీ అవ్వాలి, ఇంకా లిస్టులో వస్తువులు కూడా తేవాలి కదా. సరే అక్క. ఉమా తొందరగా రా, నేను నీతో ఒకటి చెప్పాలి, ఇంకా నీతో చాలా మాట్లాడాలి. ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది. ఎందుకో తెలియదు కానీ ముందు నువ్వు ఉంటే కోపం, కానీ ఇప్పుడు మాత్రం నీతో మాట్లాడాలి, నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది నాకు. ఇంకా రాలేదేంటి? టైం ఎంత అవుతున్నా ఎక్కడుంది అసలు? కిచెన్లో లేదు, రాఖీ రూమ్లో లేదు, ఇంకా ఆంటీ రూమ్లో కూడా లేదు. మరి ఎక్కడుంది తను అసలు? మేడ మీద ఇక్కడుంది. ఇక్కడేం చేస్తుంది అసలు? ఉమా ఉమా ఏంటండి అసలు ఇక్కడ నిద్రపోతున్నావేంటి నువ్వు? అదేం లేదండి, ఏదో అలా వచ్చా, ఇక్కడ కూర్చున్నాను, ఈలోపే నిద్ర పట్టేసింది. అవునా, నువ్వు ఇంకా రాలేదని నేను నీకోసం చూస్తూ ఉన్నా. ఏమన్నా కావాలా అండి మీకు? ఏం వద్దు, కానీ నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటూ ఉన్నా. నువ్వు నా గురించి ఎలా అనుకున్నా నేను మాత్రం ఇవి నీతో చెప్పాలి. చెప్పండి ఏంటి? మళ్ళీ ఈయనేమైనా విడాకుల గురించి మాట్లాడతారేమో, లేక ప్రియ గురించా అని అనుకుంటుంది. ఉమా నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను చిన్నప్పటి నుండి ఇంతే. అమ్మ నన్ను ఎంత గారాభంగా పెంచిందంటే నాకు ఇష్టం లేనివి ఏవి తను కూడా వద్దు అని చెప్పేంతలా. చిన్నప్పటి నుండి నేను అలాగే పెరిగాను. నా గురించి అన్నీ తెలిసిన అమ్మ నాకు ఇష్టం లేని వస్తువుల్ని బలవంతం చేయని అమ్మ, నాకు ఇష్టం లేని అమ్మాయిని నా జీవితంలోకి తీసుకొచ్చి నాతో పెళ్లి చేసిందంటే తనకి నీ మీద ఎంత నమ్మకం ఉంటే అలా చేస్తుందన్నది కూడా నేను ఆలోచించలేకపోయాను. నీ మీద ద్వేషం, కోపంతో నేను చాలా బాధ పెట్టా. నేను మాత్రం ఒక వస్తువుకి ఇచ్చే వాల్యూ కూడా నీకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడే ఫోన్ మోగుతుంది. ఇదేంటి ఇప్పుడు ప్రియా చేస్తుంది? నేను ఉమాతో మాట్లాడుతుంటే తర్వాత మాట్లాడొచ్చులే. ఎవరండి ఫోను అంటే అది అని మళ్ళీ మోగుతుంది. ఎవరు అన్నిసార్లు కాల్ చేస్తున్నారు అంటే ఉమా ప్రియా ఫోన్ చేస్తుంది. మరెందుకు కట్ చేస్తున్నారు? మాట్లాడండి. అయినా నాతో అంత ముఖ్యమైనవి ఏముంటాయి? తనతో మీకు ఇంపార్టెన్స్ ఉంటాయి, మాట్లాడుకోండి. నాతో తర్వాత మాట్లాడచ్చు. అయినా ఇక్కడ నేనెందుకు? మీరు ఫ్రీగా మాట్లాడేసి రండి. ఉమా ఏంటి తనతో మాట్లాడాలంటే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఏంటో వద్దు అంటూనే ప్రియ చాలాసేపు మాట్లాడుతూనే ఉంది. ఉమా ఏమనుకుంటుందో ఏమో. అసలు తను ఏం చేస్తూ ఉంటుంది? నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా, లేక ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉన్నారనుకుంటా. ఆయన ఇంతసేపా? అంతలా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అయినా నేనేం అనగలనులే వాళ్ళని. నాకు ఏదో చెప్పాలని అన్నారు, కానీ ఏం చెప్తారన్న ఆలోచన కూడా నాకు లేదు. మహా అంటే ఆయన రేపు వెళ్తానంటారు. ఇంకా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు అంతలా? వస్తున్నట్టున్నాడు. నేను ఇలా మేల్కొని ఉన్నానని తెలిసినా నా మీద కోపడతాడు. నేను నిద్రపోయినట్టు ఉండడమే మంచిది. అయ్యో తను నిద్రపోయిందే. ఆయన ఏం చేస్తుంది పాపం? నేను అంతసేపు మాట్లాడకుండా ఉండాల్సింది. ఏం చేయాలి? ప్రియ ఎంత వద్దు అనుకున్నా ఏదో ఒక టాపిక్ తీస్తూనే ఉంది. ఏం చేద్దాం? మళ్ళీ ఉదయం ఖచ్చితంగా తనతో మాట్లాడాలి. రే మహి, ఇంకా రేపటి కోసం ఎదురు చూడాలి. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. అలా ఉదయం రాఖీ అంటూ పిలుస్తుంది. అక్క కొద్దిసేపు పడుకోనివక్క. రాఖీ లేగరా, నేను గుడికి వెళ్తున్నాను. వచ్చేలోపు ఇక్కడ పెట్టిన లిస్టులో ఉన్నవి తీసుకురా, తర్వాత రెడీ అవ్వు, ఓకేనా? సరే అక్క. రాఖీ ఈరోజు నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ డే. అండ్ ఈరోజు నువ్వు ఎంత సంతోషిస్తావో, ఎలా రియాక్ట్ అవుతావో అన్నది నాకే తెలీదు. చూడాలి నువ్వెలా రియాక్ట్ అవుతావో. ఏంటక్క ఈరోజు ఏమన్నా స్పెషలా? నా దగ్గర నుండి నన్నే చూస్తూ తల నిమురుతూ ఉన్నావు. ఏంటక్క చెప్పొచ్చుగా. కొత్త డ్రెస్ తెచ్చావు, లిస్టు అంటున్నావు, ఏంటో చెప్పొచ్చుగా. అది ఏం లేదు, ఊరికే ఎందుకో ఈరోజు చాలా క్యూట్గా ఉన్నావు అందుకే. సరే నేను వెళ్తున్నాను, త్వరగా రెడీ అవ్వు. ఏంటో ఉమా ఈరోజు నన్ను రమ్మంది పొద్దున్నే. ఎందుకో చూద్దాం ఏం స్పెషలో. అయినా ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? ఆంటీ ఏమో పూజ గదిలో ఉంటుంది, ఉమా తన గదిలో. ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరే. అబ్బా ఐడియా. రాఖీ చిక్కా. ఆ రోజు నన్ను చల్లని నీళ్ళతో నిద్రలేపావు కదా, ఈరోజు నా టర్న్. అయిపోయావు నా చేతిలో. ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్. మీతో చాలా పని ఉంది రండి. ఒకరిని బాగా తడిపి భయపెట్టాలి. ఇప్పుడు చూడు రాఖీ ఏంటి లేవకుండా దుప్పటి ఫుల్గా కప్పుకున్నాడు. ఉండు నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసు.
ఇక్కడ దుప్పట్లో ఉన్న అతను అబ్బా ఎవరు ఇంతలా అరుస్తున్నారు పొద్దున్నే, దేవుడా ప్రశాంతంగా నిద్రపోనివరా, అబ్బా ఎవరు కాళ్ళు చక్కలగింతలు, అబ్బా అబ్బా ఎవరు, లేచాడు ఇప్పుడు చూడు. ఏంటి ఇంత చల్లనీళ్ళు, అక్క నువ్వు మళ్ళీ పప్పులో కాలు వేసావు. రాఖీ నువ్వు ఇక్కడ, మరి అక్కడెవరు, ఇతనెవరు, ఎవరు, కళ్ళకి నల్లని కాటుక, ముక్కుకు ముక్కు పుడక, అసలు మేకప్ లేకున్నా కూడా ఎంత అందంగా ఉంటారు అసలు, జడలో పూలు ఇంకా అద్భుతంగా ఉన్నాయే. సంతోష్ గారు మీరు బుక్ అయిపోయారు పాపం. సంతోష్ గారు మిమ్మల్ని. ఏంటి అలా బిగుసుకుపోయారు, అంతేలేండి చాలా ఐస్ క్యూబ్స్ వేసి మరీ మీకు స్నానం చేపించింది మా అక్క అంటూ రాఖీ నవ్వుతున్నాడు. అక్కనా? అవును, తాను ఉమా అక్క స్నేహితురాలు, అందుకే నాకు అక్క. మీకేమవుతుందో అది మీరే తెలుసుకోవాలి. అమ్మో నేను చూడకుండా ఇతని మీద ఇలా పోసేశాను, ఇక్కడ నుండి వెళ్ళాలి లేకుంటే మనకెందుకు. రాఖీ హలో, ఎక్కడికి తప్పించుకుంటున్నావు, చేసిందంతా చేసేసి. ఏంటండి నేనేం చేశాను, అబ్బా ఎంత అమాయకంగా అడుగుతున్నారు, ఇలా నాపై నీళ్లు చల్లి నన్ను నిద్రలేపింది ఎవరో కదా. మీరున్నారని తెలియదు రాఖీ అనుకున్నాను, అందుకే అలా, సారీ అండి. అంటే ముందు వెనుక చూసుకోకుండా ఇలా చేస్తారా ఎవరైనా, అసలు మీకు మర్యాద తెలుసా, చూడ్డానికి అమాయంగా కనిపిస్తున్నారు మీరు. హలో మిస్టర్, ఏదో సైలెంట్గా ఉంటే ఏంటో రెచ్చిపోతున్నారు, అయినా నేను పిలుస్తున్నప్పుడు లేకుండా ఉన్నది మీరు, ఇంకా నన్ను అంటున్నారు. అవునవును, నువ్వు పిలుస్తున్నావని నన్నేమన్నా కలగన్నానా, కాదా మీరు ఉంటారని నేనేమన్నా కలగన్నానా. అబ్బో పొగరు చాలా ఎక్కువే, చూడండి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అవును, పొద్దున్నే ఎవరైనా ఇలా చేస్తే ఇలానే మాట్లాడతారు, అందరి దగ్గర మాట్లాడినట్టు మాట్లాడకండి నాతో. ఓ ఈవిడ పెద్ద హీరోయిన్, అందుకే రెస్పెక్ట్ ఇవ్వాలి మరి. అవును, అయినా నేను హీరోయిన్ కానక్కర్లేదు, కానీ మీలా మాత్రం లేను, అది చాలు నాకు అనేది. అయినా నాకేం తక్కువ ఇక్కడ, కింగ్ నేను అన్నాడు సంతోష్. అవును అన్నీ ఎక్కువే మిస్టర్ జెండాకర్రా. నన్ను అంత మాట అంటావా, నువ్వే డెవిలు. ఆ కళ్ళకి కాటుకు చూస్తేనే సగం సస్తారు, అచ్చం దెయ్యంలాగా ఉన్నావని భయపడి. అవును, నన్ను కనీసం అదన్నా అనుకుని సగమే సస్తారు, కానీ మిమ్మల్ని చూస్తే డైరెక్ట్గా శ్మశానానికే, అది టికెట్ కూడా లేకుండా అచ్చం గాలి దెయ్యంలా అంటుంది. నిన్ను ఏంటి నిన్ను, ఏదో పాపంలే ఇందులో నా తప్పు ఉందని సారీ చెప్పాలనుకున్నా, కానీ మీరు దానికి కూడా అర్హత లేని వారని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అయినా మీతో నాకేంటి మాటలు అంటూ వెళ్ళిపోతుంది. అబ్బో చాలా పొగరే, అయినా తను చూసిన వెంటనే ఎందుకంత సైలెంట్ అయ్యానో నాకే తెలియడం లేదే. కళ్ళకు కాటుక చాలా బాగుంది కదా, ఇంకా తను అబ్బచ్చి నేనేంటి ఇలా అనుకుంటున్నాను. రే సంతోష్, మనం కింగ్స్ ఇలా అనుకోకూడదు. అప్పుడే గుడి నుండి ఇంటికి వచ్చిన ఉమా, సౌమ్య ఎప్పుడొచ్చావే, చాలా అందంగా ఉన్నావు తెలుసా. అవును రాఖీ ఎక్కడా, వాడు బయటికి వెళ్ళాడు. అవునా, నువ్వు టీ తాగావా. ఇంకా లేదు. అవును అన్నయ్య ఇంకా బయటికి రాలేదేంటి, తనను పలకరించాలని ఇక్కడ కూర్చుని ఉంటే. ఏమో నాకు తెలీదు, ఉండు నేను చూస్తా. సరే, ఆయన ఇంకా లేవకుండా ఉన్నాడా, ఏమై ఉంటుంది. మహి గారు ఇంకా లేవలేదే, ఆరోగ్యం బాగానే ఉందా, తలనొప్పిగా ఉందా, నీరసంగా ఉందా. అయ్యో అదేం లేదు, ఊరికే అలా. ఓ సరే లేవండి, తొందరగా రెడీ అవ్వండి. సారీ ఏమనుకోకండి, మీకు పొద్దున్నే నా ముఖం చూడడం కూడా ఇష్టం ఉండదు, కానీ కంగారులో అలారం పెట్టుకున్న నేనే వచ్చేసాను. ఐఎమ్ రియల్లీ సారీ. అంటే ఉమా అది నేను. అక్క వస్తున్నాను రా, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, అక్కడ మీ షర్ట్ పెట్టాను. రాఖీ అన్నీ తెచ్చావా, ఇంకా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అన్నట్టు ఫేస్ షేవ్ చేసుకుని నీట్గా రెడీ అవ్వాలి. అక్క ఇవన్నీ ఎందుకు ఇప్పుడు, చెప్పినట్టు చెయ్యి అంతే. ఓకే గుడ్. సౌమ్య పద, అన్నీ సర్ది టిఫిన్ చేయాలి. దేనికుమా ఈ హడావిడి, ఇంకా 2 hours అంటే నీకే తెలుస్తుందిలే. అయినా నువ్వు చెప్పచ్చుగా, చూద్దాం, ఇంకా 2 గంటలే కదా. అందరూ టిఫిన్ చేసి బాగా రెడీ అయ్యారు కదా. అందరం బాగా రెడీ అయ్యాం, ఇప్పటికైనా చెప్పచ్చు కదా అక్క. చెప్తా, అందరం ఒక సెల్ఫీ తీసుకుందామా. సరే అక్క, నేను తీస్తాను. మహి పక్కన నేను నిలబడినా ఆయన దాన్ని కూడా తప్పుగా తీసుకుంటారు, దూరంగా ఉండడమే మంచిది. సౌమ్య నువ్వు ఇలారా. నేనా, ఆ జెండా కర్ర దగ్గర ఏంటో ఉమకు అస్సలు బుద్ధి లేదు. రే సంతోష్, ఏంట్రా నువ్వు, ఉమా నా పక్కన నిలబడుతుంది అనుకుంటే ఎప్పుడు పానకంలో పడుకోలా ఎప్పుడు ఉంటావు నా పక్కన, నీకు కొద్దిగా కూడా మానవత్వం లేదురా అసలు. నేనేం చేయాలరా, ఉమానే నన్ను ఇక్కడికి తోసింది, పైగా నా పక్కన ఈ కాటుక డెవిల్ని. మీ ఇద్దరి మధ్యలో నేను చేస్తుంటే నువ్వు మాత్రం నన్ను అంటున్నావు. అందరూ చూడాలి, స్మైల్ అంటూ క్లిక్ ఇచ్చి ఎవరో వచ్చినట్టున్నారు. రాఖీ వెళ్ళి చూడు. రాఖీ నేను వెళ్తున్నానులే. సౌమ్య నువ్వు వద్దులే, రాఖీ నువ్వు వెళ్ళు.
హా, ఏంటో అక్క ఇలా బిహేవ్ చేస్తుంది. ఎవరో మరి. అలా తలుపు చూడగానే ఆశ్చర్యపోయి, నువ్వా? అయ్యో నేనేంటి ఇలా తను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయినా నువ్వు ఇక్కడ అసలు అయినా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీకు కొద్దిగా కూడా లేదా? నిన్న గుడిలో అంత జరిగినా నీకు ఇంకా సిగ్గులేదు. మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇవే కదా రాకి నువ్వనేవి? కొంచెం ఆ మాటలు దాచిపెట్టుకో. అమ్మా నాన్న వస్తున్నారు, వాళ్ళ ముందు ఇలా మాట్లాడకూడదు కదా. ఎంత నేనంటే ఇష్టమైన అంటుంది ఆ అమ్మాయి. ఏంటి శామ్, మీ అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? ఏమో నాకేం తెలుసు, వచ్చాక వాళ్ళని అడుగు. రే రాకి, ఎవర్రా? అక్క అది అది వదిన, నేను శామ్ని. ఏంటి వదిననా? అవును, ప్రేమించిన వాడి అక్క వదిన కాకుండా ఇంకేమవుతుంది? ఊసిని, అయినా నువ్వెక్కడికి? ఆగాగు అన్నా కదా. అబ్బా తీయండి, వదినతో మాట్లాడాలి. మళ్ళీ చెప్తాను నీ సంగతి. శామ్ ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు ఇక్కడ? అమ్మా నాన్న వస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? అంతా బాగానే ఉందా? అసలు ఏమైంది? ఏమో తెలియదండి. నాన్న నాతో రాఖీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నారు. ఓ, వాళ్ళు వస్తున్నారు. లోపలికి రండి, కూర్చోండి. అమ్మా, మీ నాన్న అమ్మ కనపడట్లేదు, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అదేం లేదు, ఏదో అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఉండండి, ఇప్పుడే పిలుస్తాను. సౌమ్య టీ తీసుకొనిరా. నాన్న అమ్మ, వీళ్ళు శామ్ తల్లిదండ్రులు. శామ్ అంటే మీకు తెలియదు కదా, ఈ అమ్మాయి మన రాఖీ కాలేజీలో చదువుతుంది. ఇద్దరు క్లాస్మేట్స్. ఓ అవునా. ఇంకా వీళ్ళు ఉండండి, మీకు వీళ్ళిద్దరిని పరిచయం చేస్తాను. ఈయన మహేశ్వర్, నా హస్బెండ్. అబ్బా ఉమా, అలా చెప్తుంటే నా గురించి ఎంత బాగుందో కదా. మహేశ్వర్ అని. తను సౌమ్య, నా చిన్ననాటి ఫ్రెండ్. ఇంకా ఈయన సంతోష్, మహి ఫ్రెండ్, నాకు అన్నయ్య. తను రాఖీ, మీకు ముందే తెలుసుంటుంది. తెలుసమ్మా. తను తెలియకపోతే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? అంటే మాకేం అర్థం కాలేదండి. అర్థమవుతుంది మీకు. మీ వాడి గురించి కొన్ని విషయాలు, మీ వాడు చేసిన కొన్ని ఘనకార్యాలు అన్నీ మీకు తెలియాలిగా. ఆ తర్వాత అర్థమవుతుంది. ఏంటి రాకి, ఏం చేశావు? ఏమో అక్క, నాకు తెలియదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.